ఇదే TV9 స్టూడియోలో కేసీఆర్ మొన్న అన్నారు మాతో 25 MLAs టచ్ లో ఉన్నారు అన్నారు. వాళ్ళు మీరు గేట్లు ఓపెన్ చేశారు, వాళ్ళు గేట్లు ఓపెన్ చేశారు. ఈ ఒక్కరి దాంట్లో మార్పు అయితే రాదా? ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసి కేసీఆర్ మాతో టచ్ ఉండి మాట్లాడవచ్చు, ఎవరితో టచ్ ఉండదు, సమయం నిర్ధారిస్తుంది. అంత దూరం ఎందుకు? అసలు ఎవరితో ఉండాలా? ప్రజలు ఉండాలా. మీరు ఎవరితో టచ్ ఉండి ప్రజలు ఉంటే, ప్రజలు ఎవరితో సంబంధాలు ఉంటే, ప్రజలు ఎవరి వైపు ఉంటే వాళ్ళే నాయకులందరూ అవే ప్రభుత్వాలు వస్తాయి. ఇక వ్యక్తుల గురించి ఎందుకు? సార్ ఈ లోక్సభలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, మీకు ఎన్ని సీట్లు వస్తాయి? లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, మీకు ఎన్ని సీట్లు వస్తాయి, మీరు నాగర్ కర్నూలు గెలుస్తున్నారా లేదా, మీరు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్న కారణంతోనే ఓటు అడుగుతున్నారు. మీరు ఎక్కువ మీ క్యాంపెయిన్ మేము చూస్తే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మనం ఓటు వేయాలి, ఆల్రెడీ మొన్న వేశారు కదా, మళ్ళీ అదే ప్రాతిపదికన మీరు ఓటు అడుగుతున్నారు. చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా మొన్న ఓటు వేశారు కదా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, మళ్ళీ ఎందుకు అంటున్నారు? నేనేమంటున్నా, ఏ పార్లమెంట్లో బిల్లు పాస్ అయిందో అదే పార్లమెంటులో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాలంటే గతంలో ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా సోనియా గాంధీ తీసుకోలే, 2009లో రాహుల్ గాంధీకి అవకాశం వచ్చినా తీసుకోలే. కాబట్టి ఈ పర్యాయము ఏ పార్లమెంట్ బిల్లు పాస్ అయిందో అదే పార్లమెంటు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవడం కోసం కాంగ్రెస్కు ఓటు వేయాల్సిన అవసరం ఉంది. 2 పర్యాలు కేసీఆర్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అది మన డెఫినెట్ నిదానమే, దాని తప్పే ఉంది. బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటంటారు? బీఆర్ఎస్ భూస్థాపితం చేస్తారన్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన బీఆర్ఎస్ను భూస్థాపితం చేయడం ఆల్రెడీ అయ్యింది. స్పేస్ లేదంటారా భవిష్యత్తు? మీకు జరిగింది డెఫినెట్గా లేదు, డెఫినెట్గా రేపు ఉండదు కూడా. రేపు ఎన్నికల తర్వాత ఇంతకుముందు మీరు అడిగిన ఎన్ని స్థానాలు వస్తాయి, డెఫినెట్గా 12 నుంచి 13, 14 స్థానాలు కాంగ్రెస్కి వస్తే బీఆర్ఎస్కు 1 వస్తుందా రాదో ఐ గాట్ మై ఓట్ డౌట్. వస్తే 1 రావచ్చు. అంటే బీఆర్ఎస్ కంటే 1, 2 బీజేపీకి ఎక్కువ వస్తే రావచ్చు. నేను చేయడం కాదు, మేము స్థాపించడం కాదు, ప్రజలే చేస్తున్నారు. ఎందుకంటే మీ 10 సంవత్సరాలు మహబూబ్ నగర్లో ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. నిజమా కదా? క్వశ్చనే రాదు. మురళి అన్నట్టు ఆ సీట్ గెలవడం ముఖ్యమంత్రి గారికి చాలా ఇంపార్టెంట్. అట్లాగే నాగర్ కర్నూలు, ఆ రెండింటిలో గెలవకపోతే ముఖ్యమంత్రి గారి మీద విత్ ఇన్ ద పార్టీ ఉన్న ప్రెషర్ పెరిగే అవకాశం ఉందా? ఏమి పెరగదు. ఎవరికంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకైనా బీజేపీలో భ్రమలు ఉన్నారు. 100% టోటల్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ ఇస్ యునైటెడ్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది స్టేట్. సోనియా గాంధీ కాంగ్రెస్ ఎట్ ప్రెజెంట్ కాదు, ఫర్ దిస్ 5 years అండ్ ఆల్సో ఫర్ కమింగ్ 5 years. తెలంగాణ ఇచ్చినాక గతంలో వాళ్ళు చేయకపోయినా ఈ ఉన్నటువంటివన్నీ కూడా ప్రజల కోసమే ఇవన్నీ. ఇంట్రడక్షన్లో అడిగిన ప్రశ్న, ఈ ఎన్నికల్లో, ఈ లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒక అగ్ని పరీక్ష అంటున్నారు. ఎందుకంటే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో చాలా మార్పులు రాబోతున్నాయన్నది బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ప్రచారం. నిజమా కదా? దింపుడు గళ్ళ ఆశలు టీఆర్ఎస్, కేసీఆర్, భక్త బృందమో బీజేపీలో ఆశలు పెట్టుకున్నారు.